ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయన్ను వేడుకొనెను. కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏమని అడగాలంటే, నాకు కుష్ఠరోగం ఉన్నది, నన్ను బాగు చేయవా అని అడిగితే బాగుండేదేమో. కానీ నీకిష్టమైతే అని అడుగుతున్నాడు. పశ్చాత్తాపంతో కూడిన స్థితి ఎటువంటిదంటే, ఎదుటి వారిని అడుగుతూ ఉన్నప్పుడు ఆ పశ్చాత్తాపం లోపల కలిగి నేను ఎటువంటి వాడినో అని తెలుసుకున్న తర్వాత ఇటువంటి జీవితాన్ని కూడా బాగు చేయగలడా దేవుడు అంటూ నీకిష్టమైతే అని అడుగుతున్నట్టుగా ఉంది. దేవుని సన్నిధానానికి వచ్చిన వారు పశ్చాత్తాపం కలిగిన వారుగా ఉంటే నీ జీవితంలో ఉన్న శాపగ్రస్తమైన స్థితులు మార్చబడాలి అంటే నువ్వు దేవుని దగ్గరికి పశ్చాత్తాపం కలిగిన వాడుగా రావాలి. నేను ఒప్పుకుంటున్నాను నీ ముందు, నీకు ఇష్టమైతే నన్ను నీ బిడ్డగా చేసుకోవా అని అడగగలిగే మనసు మనకుందా? నేను ఎలాంటి వాడనైనా సరే నా జీవితం బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నాకు సిరి సంపదలతో తులతూగాలి అనే మాట చెప్పే వారంగా ఉండి కావలసినవి పొందుకోవడానికి వచ్చి ప్రార్థించి నాకు ఈ అక్కర ఉంది, ఈ అవసరత ఉంది, ఇవ్వు దేవా అని ప్రార్థన చేసి వాటిని పొందుకొని వెళ్ళిపోతాం. కానీ ఈ కుష్ఠరోగికి స్వస్థత చాలా ప్రాముఖ్యమైంది. కానీ యేసయ్య పర్మిషన్ అడుగుతున్నాడు. నీకు ఇష్టమైతే, నువ్వు బాగుపడాలని యేసయ్యకు ఇష్టం లేదంటారా? ఆయనకి ఎంతో ఇష్టం. నువ్వు పాపపు ఊబిలో నుండి బయటికి రావాలంటే ఆ యేసయ్య నిన్ను విడిపించటానికి ఈ లోకానికి ఆ ఇష్టంతోనే వచ్చాడు. ఆయన నిన్ను భయంకరమైన పరిస్థితుల నుండి పైకి లేవనెత్తడానికే ఆయన ఇష్టంగా ఈ లోకానికి వచ్చినాడు. నీ పాపపు స్థితిలో నుండి నిన్ను విడుదల కలిగించి నిన్ను పరిశుద్ధమైన జీవితంలో నిలబెట్టడానికి ఆయన ఇష్టంగా ఆ సిలువనెక్కినాడు. ఆయన ఇష్టంగా తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు బలిగా అర్పించినాడు. ఆయన దగ్గరికి వచ్చి ఎప్పుడైనా నువ్వు అడిగావా? నీ కష్ట జీవితంలో ఉన్న పరిస్థితులను నీకు ఇష్టమైతే వీటిని నా నుండి తీసివేసి నమ్మకమైన స్థితిని దయచేయి యేసయ్య అని ఆయన చిత్తము కొరకు వెతికే వారంగా మనం ఉంటున్నామా? ఎందుకంటే మనము మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మన ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన ఆలోచనలన్నీ ఎప్పుడు ఏ విధంగా ఉంటాయి అనంటే, నాది, నాకు, నేనే అంటూ సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని చిత్తంలో నా జీవితం ఏ విధంగా ఉంది, ఆయన ఏది ఇష్టపడుతున్నాడు నాకు ఇవ్వటానికి అని వెతికే వారంగా ఉండే నమ్మకమైన జీవితం మనకు కావాలి. ఆ కుష్ఠరోగిని ఏ విధంగా బాగు చేశాడు? కింది వచనానికి వచ్చేసరికి నాకిష్టమే అంటాడు. నువ్వు కూడా యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు బాగుపడాలని, నువ్వు బాగా ఉండాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, పరిశుద్ధ సమూహముతో నువ్వు గణపరచాలని, ఆరాధించాలని నాకిష్టమే అంటాడు యేసయ్య. మరి నువ్వు ఇష్టంగా దేవుని సన్నిధానానికి వచ్చే వారముగా ఉంటున్నామా? గత దినం ఆదివారం ఎంతగా మనము దేవుని ఆరాధించే వారముగా నిలబడ్డాము. ఇష్టంగా దేవుని సన్నిధానానికి వస్తే, ఇష్టంగా ఆయన నామాన్ని ధరించగలిగితే, ఇష్టంగా ఆయన వాక్కును హృదయంలో మోయగలిగితే నీ బ్రతుకులో ఎన్నో మేళ్ళు, ఆశీర్వాదాలు ఆయన ఇష్టంగా ఇస్తాడు. ఎందుకంటే నేను ఎంతగానో ఇష్టపడ్డవాడు ఆయన. ఆయన నిన్ను తృణీకరించేవాడు కాడు, హక్కున చేర్చుకొని నడిపించేవాడు. అటు నమ్మకమైన బ్రతుకు ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉంటులాగున ఆయన నీ కొరకే సిద్ధపరిచిన ప్రణాళికలు నెరవేర్చబడులాగున ఆయనతో కలిగి ఆయన చేయి అందుకొని ఇష్టంగా ప్రయాణించు. అట్టి నమ్మకమైన జీవితంలో దేవుడు నిన్ను నన్ను స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. తలవంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసురాజా, మీకే స్తుతుల వందనాలు. ఈ లోకం అంటే ఇష్టంగా బ్రతికేస్తున్నాం. ఈ లోకములోని పరిస్థితులు మాకు కావాలని, ఈ లోకంలోని వైభోగం కావాలని ఇష్టంగా పరిగెడుతున్నాం. కానీ నా తండ్రి, నీ చిత్తమేంటో, నీ ఇష్టమేంటో మేము తెలియకుండా ఆగిపోతున్నాం. నా తండ్రి,
మేము నీ చిత్త ప్రకారం, నీ ఇష్ట ప్రకారం బ్రతికే వారంగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా చిత్తము కాదు, మా ఇష్టము కాదు, నీ చిత్తము, నీ ఇష్టమే మా బ్రతుకులో నెరవేర్చబడులాగున నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీ ఇష్టము మేము పాపము లేని వారిగా బ్రతకాలని, నీ ఇష్టము నీ రెక్కల నీడలో మేము బ్రతకాలని, అటు నాతోని నీ ఇష్టాన్ని మేము నెరవేర్చే వారముగా, నీ కొరకు బ్రతికే వారముగా నా తండ్రి, నీ ఇష్టమే మా ఇష్టముగా నిలబడులాగున, నీ చిత్తము నాతోని నెరవేర్చబడులాగున మేము నిలకడగా నిలబడి నీతో కొనసాగే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, నా తండ్రి యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకునే ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి అయ్యా, వాటన్నిటినీ నీ ఇష్టమైతే నా తండ్రి వాటి నుండి బిడ్డలకు విడుదల అనుగ్రహించి నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుమారుడు తట్టుకోలేని బాధలో ఉంటే తండ్రి ఓర్చుకోలేడు, వాటి నుండి విడుదల కలిగిస్తాడు. నువ్వు మాకు తండ్రివిగా ఉన్నావు నా తండ్రి. అయ్యా, అట్టి బలహీన పరిస్థితుల నుండి బిడ్డలను విడుదల కలిగించి నీ కృపలో భద్రపరిచి నీ మహిమ కొరకే నిలబెట్టుకుని నడిపించమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. ఈ వాక్యాన్ని వినిన మీ అందరికీ వందనాలు. హృదయంలో దాచుకొని నెమరు వేస్తూ ముందు కొనసాగాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రతి దినము ఈ యొక్క వాక్యాన్ని షార్ట్ మెసేజెస్గా యూట్యూబ్లో అందిస్తున్నాను. వీటిని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి మీరు వినవచ్చు. అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.